ఒక్కసారే కాదు మళ్ళీ ఒకసారి కూడా ముఖ్యమంత్రి అవుతానని నిన్ననే మళ్ళీ 150 స్థానాలు 22 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నా అని చెప్పేసి ఐపాక్ టీంతో వారు ప్రకటించడం జరిగింది. మేకపోతు గాంభీర్యాలు మీరు ప్రదర్శిస్తున్నారంట. మేము దమ్ముగా ధైర్యంగా చెప్తున్నాం సోదరా. జగన్ గారి బఫూన్ మాటలు మేము మాట్లాడము. 175 170 కొడతాము, 25కి 25 కొడతాము మేము చెప్పాము. మా అనాలిసిస్ మాకుంది. మేము 118 నుంచి 136 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాము. అది కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము జూన్ 4వ తారీఖు రోజు మేము మాట్లాడతాము. ఈరోజు ఎవడెవడైతే వైసీపీ వాడు ఎగిరెగిరి పడుతున్నాడో, పిల్లి వేషాలు, పిల్లి ముగ్గల వేషాలు వేస్తున్నారో వాళ్ళందరికీ జూన్ 4వ తారీఖు నాడు సరైన సమాధానం మేము చెప్తాం. ఏంటి మీ ధీమా? ధీమా ఏముంది, మేమందరం పనిచేసినాం. ఎన్నడూ లేనట్టుగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ ఉగ్రవాదిని ఓడించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలలో దాదాపు 1.5 లక్ష మంది పైగా వచ్చి ఓట్లు వేసారు. అంటే విదేశాల నుంచి వచ్చి ఓట్లు వేసారు. 82.5% ఓటింగ్ భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. తెలుగుదేశానికి ఓటేయడానికి వచ్చినారా? వైఎస్ఆర్సీపీకో కాంగ్రెస్ పార్టీకో మరో పార్టీకి ఓటేయడానికి రాలేదా? నేను మళ్ళీ చెప్తున్నా, వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా, ఎన్ఆర్ఎస్ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకొచ్చిండా, రూపాయి సంపద సృష్టించిండా, ఒకడికి ఉపాధి కల్పించిండా? ఏం చేసిండు? చదువుకున్న యువతలందరినీ డ్రగ్ డీలర్గా మార్చిండు, ఎర్రచంద్రం స్మగ్లర్లుగా మార్చిండు, గంజాయికి బానిసలు చేసిండు. ఏం చేసిండ్రు జగన్మోహన్ రెడ్డికి? చదువుకున్నోడు ఎవడైనా సరే, తెలుగున్నోడు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓటేయలేదు. రేపు జూన్ 4వ తారీఖు నాడు రిజల్ట్స్ బట్టి మనం అందరం మాట్లాడదాం. మేము జగన్మోహన్ రెడ్డి లెక్క, ఐపాక్ టీం లెక్క మీడియాల ముందుకు వచ్చి కుక్కల్లాగా ఒరలే బ్యాచ్ కాదు మాది పనితో సమాధానం చెప్పే బ్యాచ్. అందుకనే 45 రోజుల ముందు నేను అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి 56 నియోజకవర్గాలు తిరిగి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలన్నీ ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు పెట్టి చెప్పిన జనాలకి. నేను మాట్లాడుతున్నప్పుడు, నేను కదిలించినప్పుడు, అవ్వాతాతలను అడిగినప్పుడు, అవ్వాతాత ఎవరికి ఓటేస్తున్నావా అంటే వాళ్ళు మాట్లాడేటోళ్ళు కాదు, భయపడేవాళ్ళు. నేను మళ్ళీ ఓపెన్ అప్ అయ్యి జగన్కి తప్ప ఎవరికైనా ఓటే అవ్వాతాత అని అనుకో, బండబూతులు తిడతారు జగన్ గారిని, అంత పచ్చిబూతులు తిడతారు. అంటే ఎందుకు తాత ముఖ్యమంత్రిని పట్టుకుని వాడు వేడే అని సంబోధించడం మీలాంటి చదువుకున్నటువంటి సంస్కారవంతునికి సబబు అంటారా? అంటే నేను అంటే నా దృష్టిలో రాజకీయ ఉగ్రవాది వాడు, నాకు ముఖ్యమంత్రి కాదు. ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఏం చేస్తాడంటే రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, రాష్ట్రంలో ప్రజల్ని కాపాడుతాడు, రాష్ట్రంలో ఉన్న యువకులకి భవిష్యత్తు చూపిస్తాడు. కానీ దరిద్రుడు ఏం చేసిందంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసి, రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లల్ని మాయం చేసి, రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా, రూపాయి సంపద సృష్టించకుండా, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకుని గౌరవం ఇవ్వాలి వాడిని. నేనైతే నాకు పర్సనల్గా అయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నాలో ఏముంటుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గొప్ప వాళ్ళు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు అని అనే వాదన అయితే ఉంది ప్రపంచంలో. రైట్? ఎక్కడికి పోయినా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలలో 10 సీఈఓలు తీసుకుంటే 2 సీఈఓలు ఆంధ్ర నుంచి వస్తారు, లేదా ఒక 5 సీఈఓలు ఇండియా నుంచి వస్తారు. రైట్? అంటే 2 సీఈఓలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంత తెలివి వాళ్ళు, ఎంత ముందుకెళ్తారో కొంచెం ప్రోత్సాహం ఇస్తే. ఆ ప్రోత్సాహం గత 5 సంవత్సరాల్లో జరగలేదు. ప్రోత్సాహం దొరకకపోగా 30,000 కిలోల గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చి ప్రజలందరినీ గంజాయి మత్తులో ముంచేసి, యువకుల్ని గంజాయికి బానిసలు చేసి డ్రగ్ డీలర్లుగా తయారు చేస్తే వాడిని ఏమంటారు? మరి వాడు మనకి ఏమంటాం? ఐ హ్యావ్ నో రెస్పెక్ట్ టువర్డ్స్ జగన్ రెడ్డి. ఓన్లీ కాజ్ మీ పర్సనల్ ఏం లేదు, ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగినటువంటి చేసినటువంటి నష్టం కారణం చెందినంటారా? జగన్ ఏమన్నా బామ్మర్దా, లేదా నాకేమన్నా మామైతాడు? నాకేం కాదు. ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రానికి అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని ఒక మంచి పదంలో పెట్టాలి. అట్లాంటోడు ఒక పనికి మనలోని తీసుకొచ్చి నమ్మి మోసపోయి ఓటేసినప్పుడు ఇక 5 సంవత్సరాలు తప్పక భరించారు ప్రజలు కూడా. అందుకని చూసినావు కదా నిన్న ఆఖరికి తెనాల్లో అన్నబోతుని శివని ఒక కామన్ ఓటర్ పర్మ కొడితే చంప వగిలిందండి. అదే కాకుండా మీ పార్టీ నాయకుడు అంటే కదా మందాగి వచ్చి అబ్యూస్గా మాట్లాడితే కొట్టినాన్ని వారు చెప్పుకోవడం జరుగుతుంది. వైసీపీ వాళ్ళు అబద్ధాలను కూడా నిజాల్లాగా ఎట్లా పచ్చి అబద్ధాలు మాట్లాడతారు మీరు చూసిరు. జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. బాబాయ్ నేను పులివెందులో పర్యటించిన సోదర. ఓకే, పులివెందులో 2 రోజులు పర్యటించిన. పులివెందుల ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పోయినప్పుడు మీరు జగన్ గారికి తప్ప ఇంకెవరికైనా ఓటేయండి అమ్మా అని ఇదే చెప్తే వాడికి మాత్రం ఓటేమయ్యా వైఎస్ వివేకానంద రెడ్డి సార్ని చంపేసిండాడు అంటారు. మొన్నటి వరకు ఏమనేటోళ్ళు షర్మిలమ్మ చెప్పేది, వివేకానంద రెడ్డి గారిని చంపేసినోని పక్కకు పెట్టుకొని తిరుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారి చావులో నీకు భారతికి కూడా హస్తం ఉందేమో నాకు అనుమానం వస్తుంది అని షర్మిలమ్మ చెప్పేది. రైట్?
పులివెందుల ప్రాంత ప్రజలు డైరెక్ట్ గా ఓపెన్ గా అంటారు వివేకానంద రెడ్డిని చంపేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి కనుసంధానంలోనే అవినాష్ రెడ్డి చంపేసింది అని చెప్పి ఓపెన్ గా పులివెందుల ప్రాంతాలు చెప్తారు. పులివెందుల్లో ఎప్పుడన్నా 91% ఓటింగ్ అయింది ఎప్పుడన్నా? అది ప్యూర్ ఫ్యాక్షన్ ఏరియా. అది దానిలో ఎప్పుడు కూడా 75, 80 ఆ రేంజ్లోనే ఓటింగ్ అవుతుంది. ఈసారి 91% ఓటింగ్ అయిందంటే పులివెందుల ప్రాంత ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఎంత కసిగా ఉన్నారు ఈసారి. సో మీ అభ్యర్థి బీటెక్ రవి గెలుస్తున్నాడంటారా? నేను గెలుస్తాడు గెలుపోవటం గురించి ఇక్కడ మాట్లాడతాను. నేను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని కూడా నేను చెప్పట్లా, ప్రజలు నిర్ణయిస్తారు ఏం నిర్ణయిస్తారని. కానీ జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ కంటే భయంకరమైన మెజారిటీ తగ్గుద్ది. ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పులివెందుల నియోజకవర్గంలో ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నా. ఓడిపోతాడని నేను చెప్పట్లేదు, కానీ ఓడిపోయినా ఎందుకంటే నేను పులివెందులో తిరిగినప్పుడు ప్రజల వేవ్ చాలా కేటగారికల్గా క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని చెప్పి పులివెందుల ప్రాంత ప్రజలే వాళ్ళ నోటారా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వారి పార్టీ నాయకులంతా, షర్మిల గారు మీ చంద్రబాబు నాయుడు మీ తెలుగుదేశం నాయకులు రాసిచ్చే స్క్రిప్ట్ కారణం చేత ఆ విధంగా వ్యాఖ్యానిస్తూ ఉన్నారని చెప్పేసి, మరి ముఖ్యంగా వారు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర ఏదైతే పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు, వారు ఒక జిల్లాకే పరిమితం అవడం ఏంటి, వాళ్ళు పోటీ ఇచ్చిన పార్లమెంట్కి పరిమితం అవడం ఏంటి, ఇదంతా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్. కడపలో ఏదైతే వైఎస్ఆర్సీపీ కంచుకోవటం ఉందో వాళ్ళ కుటుంబాన్ని ఉందో దాన్ని ఓట్లు చెలగొట్టి మీ తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించడానికి కృషి చేసింది షర్మిల అని, ఇందులో ఏ మేరకు వస్తూ ఉంటారు? జగన్మోహన్ రెడ్డికి ఆ మాటకి సిగ్గుశరం ఉండాలి, కొంచెం కూడా సిగ్గుశరం లేని బతుకు జగన్మోహన్ రెడ్డిది అంటా నేను. ఎందుకంటే చెప్పాలనా, జగన్ అనేవాడికి నేను వాడు వీడు ఎందుకు పిలుస్తానంటే కన్న తల్లికి రెస్పెక్ట్ చేయడు, సొంత తోడబుట్టిన చెల్లిని గౌరవించాడు. అట్లాంటి ఒక మనిషేనా? నా దృష్టి అయితే వాడు మనిషే కాదంటా నేను. ఎందుకంటానంటే ఒక తోడబుట్టిన చెల్లి ఒక చీర కట్టుకుంటే ఆ దుస్తుల మీద కూడా వాడు కామెంట్ చేస్తున్నాడు అంటే వాడు ఎంత పనికి మాలినోడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదవి పక్కకు పెట్టేసాయి. ఓకే, ఒక కన్న తల్లిని సరిగ్గా రెస్పెక్ట్ చేయని వాళ్ళు, కన్న తల్లి కూడా ఇది ఎక్కడ చంపేస్తాడు అని చెప్పి పోయి అమెరికాలో కూర్చుంది. సొంత చెల్లి కూడా ఈ దరిద్రుడి దగ్గర ఉంటే ఈడెక్కడ చంపేస్తాడు అని చెప్పి బయటకు వచ్చి ఆమె పార్టీ పెట్టుకుంది. వాళ్ళ సొంత బాబాయిని వీడే చంపేసిండు అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళ కుటుంబంలో ఎవరున్నారు సోదరా? కనీసం విజయమ్మ బయటకు వచ్చి జగన్ రెడ్డికి ఓటేయండి అని అడిగిందా? అంటే జగన్ రెడ్డి ఎంత పనికి మాలినోడు అని చెప్పి కన్న తల్లి చెప్పింది. షర్మిలమ్మకు ఓటేయమని చెప్పి విజయమ్మ అడిగింది. అంటే దాని అర్థమైంది వాడు దరిద్రుడు, వాడికి ఓటేయద్దు, నా కూతురు మంచిది, నా కూతురుకు ఓటేయండి అని కన్న తల్లి చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం కదా, అర్థమవుతుంది కదా. ప్రజలందరికీ కేటగారికల్గా ఒక ఐడియా ఉంది సోదరా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు రాష్ట్రానికి, అధికారం అడ్డు పెట్టుకొని రాష్ట్రాన్ని ఎట్లా దొబ్బి తిన్నాడు అనేది ఫుల్ కేటగారికల్గా అర్థమైంది. అర్థం కాక కాదు, అర్థమైంది. కాబట్టే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, వివిధ జిల్లాల్లో, వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులందరూ కూడా ఆ ఓటింగ్ డే ముందుకొచ్చి రాత్రి 10 వరకు లైన్లో నుంచొని ఓట్లు వేసారంటే దానికి కారణం ఏందనేది జూన్ 4వ తారీఖు నాడు ఎలక్షన్ టైంలో